మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఈరోజు ఏమి మళ్ళీ ఏం ప్రజల తరఫున ఏం మాట్లాడకూడదంట. ఏమనంటే ఏడుపులు పెడబొబ్బలు. ఈరోజు అంటే మీ కోరిక ఏమి అంటే చిత్తూరుకు పోకూడదు, మామిడి రైతులను పరామర్శించకూడదు, గుంటూరుకు పోకూడదు, పొగాకు రైతులను పరామర్శించకూడదు, మిర్చి రైతులను పరామర్శించకూడదు. లేదు అంటే మామిడి 2 రూపాయలకు రోడ్డు మీద పడేస్తుంటే మేము చప్పట్లు కొడుతూ ఉండాలన్నమాట. ఎంత బాగుందండి, చప్పట్లు కొడుతుండాలి. ఇది మీ కోరిక. మీరు మర్చిపోతున్నారు మా పాత్ర ప్రతిపక్ష పాత్ర. మేము అధికారంలోనే ప్రతిపక్షంలోనే ఇదే. దాంట్లో రాసేది చూడండి. ఈరోజు ఇది బంగారుపాలెంలో దండుపాలెం అంట. దెబ్బలు ఎందుకండి తగిలినది? వాళ్ళు చెప్తున్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆయనను చూసేదానికి కలిసేదానికి వస్తే మీరు అనవసరంగా వచ్చే తోలని ఆపాలని చెప్పి చెక్ పోస్టులు పెట్టి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే లాఠీ చార్జ్ చేసినప్పుడు ఆ తోసులాటలు దెబ్బలు తగిలినాయి. అది దండుపాలెం అంట. రైతులు చూస్తే రౌడీ షీటర్లు అంట. ఎక్కడండి? ఏంది ఇది అసలు? అసలు నిజంగా చెప్పాలంటే చాలా అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. పైగా ఇంకోటి చెప్తారు, ప్రజలు నవ్వుతున్నారంట. మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి ప్రజలు. అంటే మీరు ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి ఎగరగొట్టినందుకు నవ్వుతున్నారు, ఇప్పుడు తగ్గించి ఇచ్చినందుకు నవ్వుతున్నారు, ఆడోళ్ళకు డబ్బులు లేనందుకు నవ్వుతున్నారు, 50 ఏళ్ళ పెన్షన్ అయినందుకు నవ్వుతున్నారు, సిలిండర్లు రానందుకు నవ్వుతున్నారండి. మా మొగాలు ఎక్కడ పెట్టుకోవాలంట? ఎక్కడ పెట్టుకున్నామంటే ఎక్కడ పెట్టుకుంటాం మా మొగాలు? ప్రజల తరఫున మేము రైట్ రాయల్గా పోరాడుతున్నాం. మాది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటూ ద డియర్లీ డెజర్ట్ డెత్ హ్యాబిటాట్, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకా లాంగ్ ఉంటుంది పోయం, లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే. కానీ మేము ఇప్పుడు తల ఎత్తుకొనే. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. మళ్ళీ పైగా అసలు ఇవన్నీ ఫెయిలియర్స్ కప్పిపుచ్చుకునే దానికి మాది మంచి ప్రభుత్వం ఎవరన్నా పెడతారండి ఈ ప్రోగ్రాము? ఎవరన్నా పబ్లిక్ వచ్చి చెప్పాలా మంచి ప్రభుత్వం అని? మాది మంచి ప్రభుత్వం అని మీరే చెప్పుకుంటారు. అసలు విచిత్రమైన పరిపాలన, పైగా దేశద్రోహం అంట. అయ్యా ఇవన్నీ దేశద్రోహం కాదు, ఏ ద్రోహం కాదు. మొన్ననే నేను ఇంకొక ఆఫీసర్తో మాట్లాడుతుంటే, రిటైర్ అయిన తర్వాత ఎక్కడ లేరా మీరు అక్కడ అంటే లేదు సార్ నేను వచ్చేసినాను అని. ఏం సార్ అంటే, ఏం సార్ అది అక్కడ పనిచేసినందుకు 19 నుంచి 24 వరకు పనిచేసినందుకు మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళగా చూస్తున్నారంటే నేను చెప్తే నవ్వుకుంటా. అంటరాని వాళ్ళ చట్టం అనేది కూడా ఒకటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇయ్యరంట. ఆఫీసర్లు ఏ ప్రభుత్వంలో అయినా చేయాల్సిందే కదా. సరే ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు, సీఎం పేషీలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుంటే కాంట్రాక్టర్లు మాత్రం చాలా బాగా, అదే కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా పోస్టింగ్లు ఉన్నాయి. అందరూ కాంట్రాక్టర్లు ఏమో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ పార్టీలో ఉండే తోళ్ళని మీరు లక్షణంగా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి మాత్రం లేదా అంటరాని చట్టం, ఆఫీసర్లకి అంటరాని చట్టం. మీరు దయచేసి ఈ అంటరాని చట్టాలు, దాని తర్వాత ఈ దేశద్రోహం చట్టాలు ఇట్లాంటివన్నీ కాకుండా మీరు కంట్రోల్ తీసుకొని విచ్చలు విడిగుంది చూడండి. అక్కడ ఈరోజు చెప్తున్నారు మేము ఇచ్చేసామని. 2 నెలలు అయిందంట అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఆయాలకు జీతాలు రాక 2 నెలలు అయిందంట. అట్లాంటి చూడండి. ఎందుకు ఇవన్నీ ఊరికే? దయచేసి సిస్టమ్ మార్చుకోండి. మీకు అవకాశం ఇచ్చాను, పబ్లిక్ అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మీరు ఒక మంచి ఇది చేయాలి. కానీ ఎన్నో ఆశలతో మీకు అవకాశం ఇచ్చినారు. ఇంటింటికి పోతుంది, అమ్మా నీకింత, అమ్మా నీకింత, నీకు 15, నీకు 18, నీకు 20. దయచేసి అవన్నీ ఫస్ట్ చేయండి, అన్నీ బాగుంటాయి. అది లేనప్పుడు ఏమైందంటే అసంతృప్తి ఉంటుంది. అదే అసంతృప్తి, అదే కోపమే ఈరోజు రోడ్లకు ఎక్కుతున్నారు జనాలు. రోడ్లకు ఎక్కుతేనేమో మీకు కోపం. టోల్ గేట్లు, చెక్ పోస్టులు, పబ్లిక్ ఆగ్రహంతో రోడ్డుకి ఎక్కితే టోల్ గేట్లు, చెక్ పోస్టులు ఎన్ని పెడితే ఏమవుతాయండి? దయచేసి సిస్టమ్ మార్చండి అని చెప్పి నా విన్నపం.